నమస్తే, వెల్కమ్ టు 9 ప్లస్ న్యూస్. ప్రస్తుతం మనం నల్లకుంటలో ఉన్నటువంటి కోరంటీ ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. సో మనకందరికీ తెలిసిందే, హైదరాబాద్లో ఎవరికైనా జ్వరాలు వచ్చినా, ఎక్కువ ఎమర్జెన్సీ అయినా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైనా గుర్తుకొస్తుంది అంటే మనకు ఫీవర్ హాస్పిటల్ అయితే గుర్తుకొస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడే నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. సో చికెన్ గున్యా కావచ్చు, లేదంటే డెంగ్యూ కావచ్చు, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు అయితే వస్తున్నాయి. సో దాని పట్ల అవేర్నెస్ కల్పించడం కోసము, సో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఏ విధంగా ప్రజలకు ఏవైతే అంటే ప్రికాషన్స్ ఉంటాయో వాటికి సంబంధించి తీసుకోవాలని చెప్పేసి చెప్తారో, వాటన్నిటి గురించి కూడా ఇక్కడికి మనం ఒకసారి వచ్చాము. అసలు హాస్పిటల్ ఎట్లా ఉంది, ఏంటి, లోపల సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, డాక్టర్స్ ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, సో పేషెంట్లకు ఎట్లా వైద్యం అందిస్తున్నారు, వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. మురికి నీళ్ళు కావచ్చు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉంటాయి, అంటే డ్రైనేజ్ పొంగి పొరలడం. సో వీటన్నిటికి సంబంధించి ఎక్కువగా జ్వరాలు అయితే వస్తూ ఉంటాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ఇబ్బందులు అయితే తలెత్తూ ఉంటాయి. సో మనకు ప్రజెంటు నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్లో చాలామంది అయితే అడ్మిట్ అవుతూ ఉంటారు. రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు మొత్తం కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేసుకుంటారు. అసలు ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తారు, వైద్యులు ఎట్లా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, అంటే చికిత్స పొందుతున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉన్నాయి, సో వాటన్నిటి గురించి తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతం మనము ఫీవర్ హాస్పిటల్, కోరంటీ ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. దానికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ వైద్యం ఎట్లా జరుగుతుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, సో మొత్తం కూడా తెలుసుకుందాం. మనం ఒకసారి జనరల్ వార్డ్ ఏదైతే ఉందో, మనం జనరల్ వార్డ్ ఉంది, లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. అసలు పేషెంట్లకి ఎట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం ఎట్లా అందిస్తున్నారు, ఫుడ్ కావచ్చు, లేదంటే వాటరు, మందులు, సో ఇవన్నీ ఎట్లా అందిస్తున్నారు, ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతం మనము ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు. ఇప్పటికే మనం సార్తో కూడా మాట్లాడి రావడం జరిగింది. సో పేషెంట్లు ఎట్లా ఉన్నారు, ఇక్కడ వాళ్ళకు వైద్యం ఎట్లా అందుతుంది అనే విషయం అయితే తెలుసుకుందాం. సో నమస్తే. నమస్తే. ఇక్కడి నుంచి పాగంబర్పేట. ఇది ఫీవర్, స్టమక్ పెయిన్, అవి 3 days అవుతుంది. ఈరోజు మార్నింగ్ జాయిన్ అయినాం, అడ్మిట్ అయినా. ట్రీట్మెంట్ అయితే మంచిగానే అవుతుంది. రేపు వస్తాయంట రిపోర్ట్స్. ఇప్పుడు ఏం బాగుంది. డాక్టర్స్, ఫుడ్ అన్నీ మంచిగా పెడతారు, మంచిగా చూస్తారు, చూసిపోతారు వచ్చి వాళ్ళు కూడా. మంచిగా ఉన్నాయి. ఈరోజే అడ్మిట్ అయినా, ఇంతకు ముందుకి. అదా మంచిగా ఉంది. సో ఇక్కడ పేషెంట్లే కాదు, పేషెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే, మేము నాంపల్లి నుంచి వచ్చాము. మా తమ్ముడికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో మేము బయట అడిగినాం, ప్రైవేట్ హాస్పిటల్స్లో 2 lakhs అవుతున్నా. క్లియర్ అయిపోయింది. వాళ్ళకి 3 days నెగిటివ్ వచ్చింది. డెంగ్యూ వచ్చింది, నెగిటివ్ అయిపోయింది. ఓకే, ఆల్ క్లియర్. 3 days, ఇవాళకి 3 days. ఇవాళ రిపోర్ట్ వస్తుందంట. సో రేపు ఎల్లుండిలో డిశ్చార్జ్ అవుతుంది కంప్లీట్గా. ఫీవర్స్కి బెస్ట్ హాస్పిటల్. అందరూ మంచిగా చూస్తారు. 3 టైం టు టాబ్లెట్, 3 చెకప్స్ అని ఏది కానీ ఆల్ పర్ఫెక్ట్, అంతా మంచిగా జరుగుతుంది. చాలా బెస్ట్, ఫీవర్స్కి చాలా బెస్ట్ కోరంటీ చెప్పాలంటే. మాది ఇక్కడే నాంపల్లి, హైదరాబాదే. ఇక్కడికే వస్తాం, ఏదైనా ఇక్కడనే. ఓవరాల్ హాస్పిటల్ ఫీవర్స్కి ఇట్స్ వెరీ గుడ్ చెప్పాలంటే. ప్రైవేట్స్ కన్నా ఇక్కడనే బెటర్. ఆల్ సీనియర్స్ డాక్టర్స్ కానీ, నర్స్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ ఏముండదు అలా, లేదు అక్కడ ఇట్లా ఏముండదు ఇక్కడ. ఓవరాల్ ఇట్స్ గుడ్. మరికొందరు పేషెంట్లకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడదాం. అమ్మ, आपका नाम क्या है? मेरा नाम जाकिरा है। क्या हुआ इसको, कौन है? ये मेरा बेटा है, बुखार है उनको। अल्हम्दुलिल्लाह यहाँ आए जब से कम है बुखार। कब आए? हमारा मंडे आए। अच्छे हैं, मेडिसिन वे डॉक्टर्स यहाँ पे अच्छे हैं, फैसिलिटी अच्छी है यहाँ की, सब अच्छा है, अच्छा ट्रीटमेंट हो रहा है यहाँ पर। जी हाँ, सब अच्छे है, पूरा स्टाफ अच्छा है यहाँ का, अच्छा ट्रीटमेंट हो रहा, अच्छे हैं, सब अच्छे हैं यहाँ पर।
जी हाँ, फूड अच्छा है, पानी की सहूलत है, हर चीज़ की सहूलत है। मेडिसिन वो सब यहाँ के अच्छे हैं सब। अभी डिस्चार्ज नहीं बोले हैं, टेस्ट हम वही कराए अभी। घर के उन लोग बोल रहे हैं डे के बाद में जब कम होने के बाद में फिर जाते बोल के बोल रहे हैं। बोले नहीं अभी, टेस्ट हम वही करा रहे हैं, रिपोर्ट्स आने के बाद में देख के करेंगे उन लोग। नहीं नहीं, पैसा वैसे कुछ नहीं, सब फ्री में हो रहा। नहीं नहीं, पैसे भी कोई नहीं मांग रही, सब फ्री मेडिसिन हो रहा, डॉक्टर की फीस नहीं है, कोई स्टाफ वैसे नहीं मांग रहा, सब फ्री में हो रहा है यहाँ पर। सब फैसिलिटी फ्री की है यहाँ पर, अच्छी है फैसिलिटी हर चीज़ की, दवाखाना बहुत अच्छा है यहाँ का। जी बेस्ट हॉस्पिटल, अच्छा है हॉस्पिटल बहुत। రైట్, మనము ప్రజెంట్ ఫీవర్ హాస్పిటల్కి సంబంధించిన వార్డులో ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం, తెలుసుకుందాం. అంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఎట్లా అందుతున్నాయి, డాక్టర్ సంబంధించి ఎట్లా జరుగుతుంది వైద్యం మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు అందరూ కూడా వివిధ ప్రాబ్లమ్స్తోనైతే వాళ్ళైతే రావడం జరిగింది. ఒకసారి వీలైతే వాళ్ళతోనైతే మాట్లాడదాం. వీళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా ఉంటుంది. సో చూడడానికి కూడా చాలా అయితే నీట్గా అయితే కనిపిస్తూ ఉంది. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నామని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు అందరూ కూడా ఉన్నారు. कहाँ से? हम लोग चिंतल मेट से है। क्या हुआ है बच्चे को? बुखार बहुत ज़्यादा आ रहा है 4 महीने से। अभी डॉक्टर बोल रहे टाइम लगेगा, बुखार हल्लू हल्लू उतर जाएगा। हाँ हाँ, दवा दिए। हाँ, डॉक्टर अच्छे हैं, डॉक्टर रात में भी देख रहे हैं, बहुत सीरियस हो गया था बच्चा, अच्छे देखे डॉक्टर। नहीं नहीं, 1 रुपये भी नहीं लगता, खाना भी मिलता, और दोपहर में सुबह में नाश्ता भी मिला, दोपहर में भी दे रहे खाना, शाम को भी दे रहे खाना, सब अच्छा है, सब अच्छा है। సో ఇది చాలా బాగుందని అయితే చెప్తా ఉన్నారు అందరూ. సో ఎట్లాంటి డబ్బులు తీసుకోవడం కానీ, ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడం కానీ ఏంటి కానీ ఏమైతే చెప్తున్నారు. సో అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమైనా జ్వరం వచ్చింది సార్. మా ఆయన చూసిండ్రు, తక్కువైంది కొంచెం, బాగున్నాయి సార్. లేవు, బాగుంది, టైం ఉన్నాయి సార్. ఓకే అమ్మ సార్. సో ఇది పరిస్థితి. సో డాక్టర్స్ అయితే చాలా బాగా చూసుకుంటున్నామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్కు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఫెసిలిటీ అయితే కల్పిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, మనము హాస్పిటల్ బయట అయితే ఉన్నాం. సో ఇందాక మనం లోపలికి వెళ్ళాం. లోపల ఎట్లా జరుగుతుంది వైద్యం, సో పేషెంట్లకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ నర్సులు కానీ అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఎట్లా ఉన్నారు, వైద్యం ఎట్లా జరుగుతుందని చెప్పేసి కూడా మొత్తం అంతా కనుక్కోవడం జరిగింది. సో చాలా బాగుందని చెప్తున్నారు. పేషెంట్లతో కూడా మాట్లాడించాం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించాం. హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడడం జరిగింది, వారిని అడిగి తెలుసుకున్నాం. సో రాబోయే కాలంలో అంటే వర్షాలు ఎక్కువ అవుతున్న క్రమంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రోగాల బారిన పడకుండా ముఖ్యంగా చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ ఇలాంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ గారు అయితే మనకు వివరించడం జరిగింది. పేషెంట్లకు సంబంధించి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. అంటే ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సరిగానే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారా, డబ్బులు తీసుకోవడం కానీ లేదంటే ఇంకా టెస్ట్ల కోసం బయటికి పంపించడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని కనుక్కునే క్రమంలో సో అట్లాంటిది ఏం లేదు, చాలా బాగా వైద్యం జరుగుతుంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ధీటుగా కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది, మందులు ఉచితంగా ఇస్తున్నారు, టైంకు భోజనం పెడుతున్నారని చెప్పేసి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా హాస్పిటల్కి సంబంధించి చాలా బాగా అవుతుందేమో. సో నీట్గా ఉంది, కాకపోతే కొద్దిగా వాష్రూమ్స్ ఏవైతే ఉంటాయో కొద్దిగా, ఎందుకంటే రెగ్యులర్గా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సో వాటి నిర్వహణ కొంత కష్టం ఉంటుంది. సో వాష్రూమ్ మినహా మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి మేము అక్కడ చూడడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి, చూడవచ్చు. పేషెంట్లు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తా ఉన్నారు, మంచిగా ఉంది హాస్పిటల్. అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఒక చికెన్ గున్యాకు సంబంధించి డెంగ్యూ సంబంధించిన ఒక పేషెంట్ కూడా కనిపించారు, వాళ్ళతో మాట్లాడడం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 2 లక్షలు 3 లక్షలు ఖరీదు అవుతుందని చెప్తున్నారు. సో ఇలాంటి
ఈ హాస్పిటల్కు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కోరంటి హాస్పిటల్ వల్ల వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ నయం అయిపోయిందని కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. సో ఇట్లా నిజంగా పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం, డబ్బులు లేని వాళ్ళ కోసం ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగుంటాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగా. ఓవరాల్గా ఆ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఆయన కూడా చెప్పారు. సో ఇప్పుడు రాబోయే విష జ్వరాలు అయితే వస్తేనే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది, మేము దాని గురించి చేస్తాం. మొత్తంగా హాస్పిటల్ అయితే చాలా బాగుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ వంశీతో రాజు, 9+ న్యూస్, హైదరాబాద్.